గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ రెస్పిరేషన్లో మనం కొన్ని బిట్స్ని చూద్దాము. ఫస్ట్ బిట్, ఎక్స్హాల్డ్ ఎయిర్ కంటైన్స్ డాష్ అండ్ డాష్. మనం వదిలే గాలిలో డాష్ మరియు డాష్ ఉంటాయి. మనం వదిలేటప్పుడు అంటే మన నిశ్వాసంలో ఏ పదార్థాలు బయటకు వస్తాయి? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వేపర్. మన నిశ్వాసంలో మనం కార్బన్ డయాక్సైడ్ని, నీటి ఆవిరిని రిలీజ్ చేస్తాం. ముక్కు దగ్గర చేయి పెట్టుకుంటే మనకి అర్థమవుతుంది. మరియు మనం తీసుకునేటప్పుడు ఇన్హాలేషన్లో మనము ఆక్సిజన్ ఒక్కటే తీసుకోము. గ్యాసెస్ అనేవి మిక్స్డ్ గ్యాసెస్గానే ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటప్పుడు అన్నీ తీసుకుంటాము, కానీ మనం యూజ్ చేసుకునేది ఎక్కువగా ఆక్సిజన్. రిలీజ్ చేసేటప్పుడు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. మనం రెస్పిరేషన్లో మాట్లాడేటప్పుడు ఆక్సిజను, కార్బన్ డయాక్సైడ్ గురించి మాట్లాడతాం కనుక మనం వాటి గురించే చెప్పుకుంటాము. నెక్స్ట్, ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్ కంట్రోల్స్ మూమెంట్. ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేది దేని యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది? అసలు ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఓరల్ క్యావిటీ అంటే ఎలిమెంటరీ కెనాల్ వే. ఇది నాసల్ క్యావిటీ, ఇది ఓరల్ క్యావిటీ. నాసల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ ఓ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో రెండు కూడా కలుస్తాయి. దాన్నే మనం జంక్షన్ బాక్స్ అంటాము. మామూలుగా ఎక్కడ కలుస్తాయి అంటే ఒక బాక్స్ లైక్ స్ట్రక్చరు, దాన్ని మనం ఫార్నెక్స్ అని అంటాము. ఈ ఫార్నెక్స్లో విండ్ పైప్ని, ఎలిమెంటరీ కెనాల్ని రెగ్యులేట్ చేస్తూ దాని యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉండే పార్ట్ని ఎపిగ్లాటిస్ అని అంటారు. సో ఇక్కడ ఆన్సర్, ఏ ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్ కంట్రోల్స్ మూమెంట్స్. ఏ మూమెంట్ని? రెస్పిరేటరీ అండ్ ఎలిమెంటరీ కెనాల్ మూమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉండే ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఏది? ఎపిగ్లాటిస్. నెక్స్ట్, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్. కణాలలో ఎనర్జీ కరెన్సీగా ఉపయోగపడేది ఏంటి? ఏటీపీ. ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. లాస్ట్ ఫాస్ఫేట్లో ఎనర్జీ అనేది బైండ్ అయి ఉంటుంది. ఏటీపీ. సెల్లో ఎనర్జీ కరెన్సీగా ఏటీపీ ఉంటుంది. ఎనర్జీ కరెన్సీ అంటే ఏంటంటే సెల్లో ఏ ఫంక్షన్ జరగాలన్నా ఎనర్జీ కావాలి. కాబట్టి ఎనర్జీ దేంట్లో ఉంటుంది? ఏటీపీలో ఉంటుంది. కాబట్టి ఏటీపీని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటారు. ఎడినోసిన్ మాలిక్యూల్ కంబైన్డ్ విత్ 3-ఫాస్ఫేట్ కనుక ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అని అంటారు. మరి ఇక్కడ ఎడినోసిన్ కంబైన్డ్ విత్ 3-ఫాస్ఫేట్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. పవర్ ఫాస్ఫేట్ 3-ఫాస్ఫేట్ అనమాట. కాబట్టి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే యూజ్ అయిందో ఎన్ని ఉన్నాయి? ఎడినోసిన్ డైఫాస్ఫేట్స్. కాబట్టి ఏటీపీ ఎనర్జీని ఎనర్జీని రిలీజ్ చేసిన తర్వాత ఏడిపిగా కన్వర్ట్ అవుతుంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్. అదే పవర్ ఫాస్ఫేట్ కానీ ఉంటే ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అంటారు. ఎప్పుడైతే పవర్ ఫాస్ఫేట్ రిలీజ్ చేస్తుందో అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. కనుక ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, లెంటిసెల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ డాష్. లెంటిసెల్స్ అనే శ్వాస అవయవాలు దేంట్లో ఉంటాయి అంటే ప్లాంట్స్లో రెస్పిరేషన్ జరగడానికి కావాల్సిన ప్రత్యేకమైన భాగాల్ని
లెంటిసెల్స్ అంటారు. మరి ఎక్కడుంటాయంటే స్టెమ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్. ఎక్కడుంటాయి? స్టెమ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్స్, స్టెమ్ రీజియన్లో ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది పొటాటో మోడిఫైడ్ స్టెమ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పొటాటో మోడిఫైడ్ స్టెమ్. ఇక్కడ మీకు కనిపించేవి ఇవి పొటాటో ఐస్. వీటిని మనం కట్ చేసి కానీ నాటితే కొత్త పొటాటోస్ అనేవి వీటి నుంచి వస్తాయి అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రోపగేషను. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది. ఇవి లెంటిసెల్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీటి ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇది మోడిఫైడ్ స్టెమ్ కనుక లెంటిసెల్స్ ఈ స్టెమ్ మీద ఉండి రెస్పిరేషన్ జరగడంలో హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 5th వన్, మ్యాంగ్రూవ్ ట్రీస్ రెస్పైర్ విత్ దేర్. మ్యాంగ్రూవ్ చెట్లు శ్వాసక్రియ జరపడానికి వేటిని ఉపయోగిస్తాయి? మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఎక్కువగా తడి ఉండే ప్రదేశాల్లో, డెల్టా ఏరియాల్లో ఎక్కువగా ఉంటాయి. మరి అవి ఎప్పుడు బురదగా ఉండే ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి అవి రెస్పిరేషన్ జరగడానికి ఒక ప్రత్యేకమైన రెస్పిరేటరీ రూట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఏరియల్ రూట్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ 6th వన్, ద టర్మ్ వాజ్ డాష్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి ఏ పదము వచ్చింది? రెస్పిరేషన్ అనే పదం వచ్చింది. ఏ పదం వచ్చింది? రెస్పిరేషన్. రెస్పైర్ అనే లాటిన్ వర్డ్. ఈ రెస్పైర్ అనే వర్డ్ నుంచి రెస్పిరేషన్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్, ద వర్డ్ రెస్పైర్ మీన్స్. రెస్పైర్ అనే పదానికి అర్థం ఏంటి? టు బ్రీత్, పీల్చడము. రెస్పైర్ అంటే గాలి తీసుకోవడం, పీల్చడం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ హ్యూమన్ physiology was written by a dash renowned chemist around mid-19th century. ఏ హ్యూమన్ ఫిజియాలజీ అనే బుక్ 19th మధ్య సెంచరీలో ఎవరి చేత రచించబడినది అంటే జాన్ డాపర్. నెక్స్ట్ 9th బిట్టు, డాష్ అండ్ డాష్ డిడ్ ఏ కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క ధర్మాల గురించి చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు చెప్పారు? లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాము, లెవోయిజర్, ప్రిస్లే. ముఖ్యంగా ఆక్సిజన్ గురించి వీళ్ళు గ్యాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెవోయిజర్ అండ్ ప్రిస్లే. నెక్స్ట్ 10th వన్, ద ప్రెజెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ఎక్స్హాల్డ్ ఎయిర్ టర్న్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వాటర్. మనం వదిలే గాలిలో ఏ వాయువు లైమ్ వాటర్, సున్నపు నీటిని తెల్లగా పాలవలే మారుస్తుంది? ఏ గ్యాస్ అనేది మారుస్తుంది చెప్పండి? మనం వదిలే అనగానే మనకి ఏ గ్యాస్ గుర్తొస్తుంది? సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే గ్యాస్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్. గుర్తుపెట్టుకోండి, మనం వదిలే గాలిలో
కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వాటర్, సున్నపు నీటిని తెల్లగా పాల వలె మార్చే గ్యాస్ ఏది? అది కూడా కార్బన్ డైఆక్సైడ్. రెండు కూడా ఇక్కడే ఒక బిట్లోనే ఇచ్చారు, గమనించండి. 11th వన్, ఎయిర్ యూజువల్లీ ఎంటర్ ద బాడీ త్రూ. మన శరీరంలోకి గాలి ఎంటర్ అయ్యే ప్రదేశము, ప్రవేశించే ప్రదేశము నాస్ట్రియోల్, నాసికా రంధ్రాలు, నాస్ట్రియోల్స్. మనం తీసుకునేటప్పుడు మొదటిగా మన శరీరంలోనికి ఎక్కడి నుంచి గాలి ఎంటర్ అవుతుంది? మన యొక్క ముక్కులు, నాసికల నుంచి మొదలవుతుంది, నాస్ట్రియోల్స్. నెక్స్ట్, ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్ ఇన్ డాష్ విచ్ రిమూవ్ డట్ ఇన్ ద ఎయిర్. మనం తీసుకునే గాలిలో ఉన్న దుమ్ముని ఫిల్టర్ చేసేది ఎక్కడ? మనం లోపలికి బయట నుంచి గాలి తీసుకునేటప్పుడు గాలిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. మరి ఆ డస్ట్ పార్టికల్ మన శరీరంలోకి అలానే తీసుకోవడం వల్ల మన లంగ్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మన నాసల్ క్యావిటీలోనే ఫిల్టర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ నాసల్ క్యావిటీ. నాసల్ క్యావిటీలో ఎందుకు ఫిల్టర్ అవుతాయి అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మ్యూకస్ సెల్స్ ఉండి మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడికి ఎయిర్ ఎప్పుడైతే వస్తుందో అందులో డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ మ్యూకస్లో బైండ్ అవుతాయి. కనుక అక్కడే డస్ట్ అంతా కానీ బైండ్ చేయబడుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 13th వన్, డాష్ ఈజ్ అ స్టిఫ్ బాక్స్ దట్ కంటైన్స్ వోకల్ కార్డ్స్. స్వరతంత్రులు ఏ బాక్స్లో ఉంటాయి? ఏ గదిలో స్వరతంత్రులు అనేవి ఉంటాయి? స్వరతంత్రులు అనేవి స్వర పేటికలో లేదా శబ్ద పేటికలో ఉంటాయి. దాన్నే లెర్నెక్స్ అని అంటారు. లెర్నెక్స్ ఒకసారి మనం టెక్స్ట్ బుక్లో చూద్దాం. మీరు లెర్నెక్స్ దగ్గర గమనించినట్టయితే, స్టిఫ్ బాక్స్ కంటైన్స్ అవర్ vocal cord. When air pass out of the lungs and over the vocal cord, it causes them to vibrate. This will produce sound on the base of our speech and songs etc. ఇక్కడ ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. మనకి ఒక పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ ఎప్పుడైతే మనం ఎయిర్ని లోపలికి తీసుకుంటామో అప్పుడు వైబ్రేట్ అవ్వడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్, బేస్ వాయిస్ కానీ లేకపోతే మనం మాట్లాడేటప్పుడు డిఫరెంట్ సౌండ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మారడం కానీ జరుగుతూ ఉంటుంది. లెర్నెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వోకల్ కార్డ్స్ అనేవి లెర్నెక్స్లో ఉంటాయి. దీన్నే సౌండ్ బాక్స్ అంటారు. శబ్దపేటిక, స్వరపేటిక, స్వరతంత్రులు, ఒక జత స్వరతంత్రులు స్వరపేటికలో ఉండడం వల్ల స్వర గంభీరత అనేది సంతరించుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చదివేటప్పుడు మీరు నాసల్ పాత్వేని చదవండి. నాస్ట్రియోల్ ఓపెన్స్ ఇంటూ నాసల్ క్యావిటీస్, నాసల్ క్యావిటీ ఓపెన్స్ ఇంటూ ఫార్నెక్స్, ఫార్నెక్స్ ఓపెన్స్ into larynx, larynx opens into trachea, trachea branches bronchioles, alveoles, and last it enters, oxygen enters into blood. ఏ రకంగా అయితే ఆక్సిజన్ నాసల్ క్యావిటీస్ నుంచి లోపలికి వస్తుందో అదేవిధంగా బ్లడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోల్స్కి, ఆల్వియోల్స్ నుంచి బ్రాంకియోల్స్కి, బ్రాంకియోల్స్ నుంచి బ్రాంచెస్కి, ట్రాకియాకి, లారినెక్స్కి, ఫార్నెక్స్కి, నాసల్ క్యావిటీ నాస్ట్రియోల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్తుంది. ఏ విధంగా అయితే ఆక్సిజన్ లోపలికి వస్తుందో ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. ఇది రెస్పిరేటరీ పాత్వే. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఇది చదవాల్సిందేను. నెక్స్ట్ బిట్ 14th. ద ఎంటైర్ లంగ్స్ ఆర్ డివైడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్. మన శరీరంలో నుండి ఊపిరితిత్తులు చాలా చిన్న చిన్న ఛాంబర్స్గా డివైడ్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే వాయుగోణులు అంటారు. మన ఊపిరితిత్తుల్లో ఉండే చాలా చిన్న చిన్న గదులు వంటి నిర్మాణాల్ని వాయుగోణులు అంటారు. వాటినే ఆల్వియోల్స్ అని
అంటారు, లేదా ఆల్వియోలై అని అంటారు. ఇవి ఆల్వియోలై అంటారు. ఇలాంటివి మిలియన్స్ ఆఫ్ ఆల్వియోల్స్ అనేవి మన లంగ్స్లో ఉంటాయి. నిజమైన గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఈ ఆల్వియోల్స్లోనే జరుగుతుంది. ఈ టాపిక్ మీరు క్లారిటీగా చదవండి, ఎందుకంటే ఇక్కడ నుంచి అప్లికేషన్ మెథడ్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఎ ఫ్లాప్ లైక్ వాల్వ్ ద డాష్ ప్రొటెక్ట్ ద విండ్ పైప్. వాయునాళ పైన ఉండి మూతలాగా ప్రొటెక్ట్ చేసే రక్షించే భాగము ఏంటి? ఎపిగ్లాటిస్, ఉపజీహ్వక. ఎపిగ్లాటిస్, ఎపిగ్లాటిస్, ఉపజీహ్వక. దీన్నే కొండనాలుక అంటారు. ఎక్కడుంటుంది? ముందు మనం చెప్పుకున్నాము. ఎక్కడుంటుంది? నాసల్ క్యావిటీకి, ఓరల్ క్యావిటీకి ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది, దాన్ని ఫార్నాక్స్ అంటారు. ఫార్నాక్స్లో ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. కొండనాలుక లేదా ఉపజీహ్వక లేదా ఎపిగ్లాటిస్ అని అంటారు. ఫ్లాప్ లైక్ వాల్వ్ అంటే మీరు ఏ డౌట్ లేకుండా ఎపిగ్లాటిస్ అని టిక్ చేయొచ్చు. నెక్స్ట్ 17th బిట్, ఎ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెండ్ మజిల్ కాల్డ్ డాష్ హెల్ప్ ద లంగ్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇన్ టు అండ్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీరు గమనించండి, ఇది థొరాసిక్ క్యావిటీ, ఇది అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీ అంటే ఇక్కడ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివరు, ప్యాంక్రాసిస్ అన్నీ కూడా ఈ రీజియన్లో ఉంటాయి. ఇది అబ్డామినల్ క్యావిటీ, ఇది థొరాసిక్ క్యావిటీ. థొరాసిక్ క్యావిటీని, అబ్డామినల్ క్యావిటీని డివైడ్ చేస్తూ మస్కులర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ ఉండడం వలన మనకి లంగ్స్ లోపలికి గాలి రావడము, లోపలికి వచ్చిన గాలి బయటికి వెళ్ళడానికి ఈ మస్కులర్ మెంబ్రెయిన్ అనేది యూజ్ అవుతుంది. ఈ మస్కులర్ మెంబ్రెయిన్నే ఏమంటారు? డయాఫ్రమ్ అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగడానికి, ఊపిరితిత్తుల్లోకి గాలి రావడానికి, బయటికి వెళ్ళడానికి ఒక కండరయుతమైన పొర ఉంటుంది. దాన్ని ఏమంటారు అనేది ఇప్పుడు బిట్టు. కాబట్టి ఇక్కడ కండరయుతమైన నిర్మాణము, గాలి లంగ్స్లో రావడానికి, బయటికి వెళ్ళడానికి ఉపయోగపడే భాగము ఏంటి? డయాఫ్రమ్. ఉదర వితానము అంటారు. ఉదర వితానము. డయాఫ్రమ్ని ఏమంటారు? ఉదర వితానము. దేనికి మధ్యలో ఉంది? ఈ రకంగా అయినా బిట్ అడగచ్చు. దేనికి? ఉరహ పంజరానికి, ఉదర కుహరానికి మధ్యలో ఒక కండరయుతమైన త్వచం ఉంటుంది, దాన్నే ఉదర వితానము అంటారు. ఓకేనా? థొరాసిక్ క్యావిటీ అండ్ అబ్డామినల్ క్యావిటీ డివైడింగ్ సెప్టమ్ ఈజ్ కాల్డ్ డయాఫ్రమ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? డయాఫ్రమ్. డయాఫ్రమ్. ఓకేనా? ఇలాగ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకొని నీట్గా అర్థం చేసుకొని చదివితే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ డాష్ ఇన్ నేచర్. మన ఊపిరితిత్తులు అనేది స్పాంజ్ లాగా మరియు ఏ గుణాన్ని కలిగి ఉంటాయి? మన ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంటాయి. ఎందుకని? నెంబర్ ఆఫ్ ఆల్వియోల్స్ ఉంటాయి. ఆల్వియోల్స్లో గాలి అనేది ఉంటుంది కాబట్టి స్పాంజ్ లాగా ఉంటాయి. మళ్ళా ఎలా ఉంటాయి? ఏ నేచర్ని కలిగి ఉంటాయి అంటే ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఎందుకని? గ్యాస్ వచ్చినప్పుడు, మన ఊపిరితిత్తుల నిండా గాలి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతాయి, రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఆన్సర్ ఎలాస్టిక్ నేచర్. ఓకేనా? నెక్స్ట్, లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై 2 మెంబ్రెయిన్స్ కాల్డ్. ఊపిరితిత్తుల చుట్టూ రక్షణ సమకూరుస్తూ ఉండే త్వచాల్ని ఏమంటారు? ప్లూరా అంటారు. ఏమంటారు? గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రక్షణ త్వచాల్నే ప్లూరా అని అంటారు. లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై 2 మెంబ్రెయిన్స్ కాల్డ్ ప్లూరా. నెక్స్ట్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద డాష్ బై డిఫ్యూజన్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? లంగ్స్లో జరుగుతుంది. నెక్స్ట్ బిట్,
ద టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ. మన ఊపిరితిత్తుల్లో ఎంత గాలి ఉండే అవకాశం ఉంటుంది, ఎంత సామర్థ్యము, మన ఊపిరితిత్తులకి గాలి నిలుపుకునే ఎంతటి సామర్థ్యం ఉంటుందంటే 580 మిల్లీ లీటర్స్, 580 మిల్లీ లీటర్స్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ బిట్, ద పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఇన్హాల్డ్ ఎయిర్ ఈజ్. మనం లోపలికి తీసుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది? 21%. ఎయిర్లో ఆక్సిజన్ పర్సెంట్ 21 ఉంటుంది. ఆ 21% మనం తీసుకునేటప్పుడు లోపలికి వెళ్తుంది. నెక్స్ట్, ఆక్సిజన్ కంబైన్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ డాష్. ఇక్కడ చూడండి, HB is a combined oxygen, forms HbO2, ఆక్సిహిమోగ్లోబిన్. ఇక్కడ మనకి ఏమని బిట్ అడిగారో, ఆక్సిజన్ కంబైన్డ్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్స్. ఆక్సిజన్ ఇక్కడ చూద్దాం, ఆక్సిజన్ హెచ్బితో కంబైండ్ అయితే, ఆక్సిజన్ హెచ్బితో కంబైండ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? HbO2, ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆక్సిహిమోగ్లోబిన్. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? ఆక్సిహిమోగ్లోబిన్, HbO2, ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ కంబైన్డ్ విత్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అంటే HB, ఆక్సిజన్ O2, సో ఇట్ కంబైన్డ్ HB and forms O2. Next, 24th bit, dash is present in hemoglobin and dash is present in chlorophyll. హిమోగ్లోబిన్లో ఏముంటుంది మరియు క్లోరోఫిల్లో ఏముంటుంది? హిమోగ్లోబిన్ ఇలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎర్రగా ఉంటుంది. ఎందుకని? హిమోగ్లోబిన్లో ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. మరి క్లోరోఫిల్లో ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. ఈ బిట్లు మనం ఎగ్జామ్స్ అప్పుడు కూడా చూసాము. కాబట్టి హిమోగ్లోబిన్లో ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. నెక్స్ట్, క్లోరోఫిల్లో ఏముంటుంది? మెగ్నీషియం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇన్ యూకారియోటిక్ సెల్ సైటోప్లాజం అండ్ డాష్ ఆర్ ద సైట్ ఆఫ్ ద రియాక్షన్స్. అంటే రెస్పిరేషన్స్ అని, ఇక్కడ మనం రెస్పిరేషన్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రియాక్షన్స్ అంటే రెస్పిరేషన్ రియాక్షన్స్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే, ముందు ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సెల్లో, పర్టికులర్గా సెల్లో రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, సెల్లో సైటోప్లాజంలో జరుగుతుంది. నెక్స్ట్, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది? సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. చూడండి, సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అది ఏ సెల్స్లో? యూకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్ అంటే ముందు మీరు మీనింగ్ తెలుసుకోవాలి. యూకారియోటిక్ సెల్ అంటే ఇందులో అయితే న్యూక్లియస్ ఉండి, న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్స్ ఉండి, ట్రూ న్యూక్లియస్ ఉంటే వాటినే యూకారియోటిక్ సెల్స్ అంటారు. అలాంటి సెల్స్లో రెస్పిరేషన్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కానీ ప్రోకారియోటిక్ సెల్స్ ఉంటాయి. ప్రోకారియోటిక్ సెల్లో సైటోప్లాజంలో జరుగుతుంది లేదా సెల్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యూకారియోటిక్ సెల్లో మాత్రమే సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ప్రోకారియోటిక్ సెల్స్లో మాత్రము సైటోప్లాజం కానీ సెల్ మెంబ్రెయిన్స్లో కానీ రెస్పిరేషన్ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ డాష్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 720 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 720 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక్క ఏటీపీ మాలిక్యూల్ నుంచి 720 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది, 700 ఈచ్ ఏటీపీ మాలిక్యూల్స్ గివ్స్ డాష్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 7200 క్యాలరీస్. ఓకేనా? నెక్స్ట్, 28th bit. Dash is the most commonly used sugar for
డిరైవింగ్ ఎనర్జీ ఇన్ లివింగ్ థింగ్స్. ఎక్కువగా శక్తి కొరకు లివింగ్ థింగ్స్ అనేవి దేని మీద, ఏ రకమైన చక్కెరల మీద ఆధారపడతాయి అంటే గ్లూకోజ్. ఎందుకని? గ్లూకోజ్ అనేది మొక్కలు ప్రాథమికంగా తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి గ్లూకోజ్ మీదే లివింగ్ థింగ్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 29th బిట్, ద ఫస్ట్ స్టేజ్ ఇన్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రెస్పిరేషన్లో 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని గ్లైకోలైసిస్ అంటారు, రెండో స్టేజ్ని క్రెబ్స్ సైకిల్ అంటారు. 2 స్టేజెస్లో రెస్పిరేషన్ కంప్లీట్ అవుతుంది. ఫోటోసింథసిస్ కూడా అలానే 2 స్టేజెస్లో కంప్లీట్ అవుతుంది. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. ఫోటోసింథసిస్ అయితే లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ జరిగిన తర్వాత గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. మరి రెస్పిరేషన్ అయితే గ్లైకోలైసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్ జరిగిన తర్వాత రెస్పిరేషన్ అనేది కంప్లీట్ అయ్యి గ్లూకోజ్ స్ప్లిట్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? గ్లైకోలైసిస్ ఆన్సర్. ఓకేనా? ద ఫస్ట్ స్టేజ్ ఇన్ రెస్పిరేషన్ గ్లైకోలైసిస్, లేదా ద సెకండ్ స్టేజ్ ఇన్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ క్రెబ్స్ సైకిల్ అని రాయాలి. నెక్స్ట్ బిట్, ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అవైలబుల్ పైరేటిక్ యాసిడ్ ఆర్ పైరువిక్ యాసిడ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ. ఆక్సిజన్ కానీ అందుబాటులో లేకపోతే పైరువిక్ యాసిడ్ అనేది ఏ విధంగా మారుతుంది? ఏ విధంగా? ఆక్సిజన్ ఉంటే పైరువిక్ యాసిడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, లాట్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే ఆక్సిజన్ లేదనుకోండి, ఈ పైరువిక్ యాసిడ్ ఆక్సిజన్ లేనప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇథనాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇథనాల్గా లేదా లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మనం టెక్స్ట్ బుక్లు ఇప్పుడు ఆ బిట్ చూద్దాం. ఇక్కడ గమనించినట్టయితే గ్లూకోజ్ అనేది రెస్పిరేషన్లో ఫస్ట్ స్టేజ్లో పైరువేట్గా మారుతుంది. తర్వాత పైరువేట్ నుంచి క్రెబ్స్ సైకిల్లో మారిపోయి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ పైరువేట్ మారిన తర్వాత ఆక్సిజన్ ఉంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ ఉంటే, ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్ రెస్పిరేషను, ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ రెస్పిరేషను జరుగుతుంది. చూడండి, ఆక్సిజన్ ఉంటే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎయిరోబిక్ రెస్పిరేషను, ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. మరి పైరువేట్కి ఆక్సిజన్ దొరికినప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి ఏం ఫామ్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, ఎనర్జీ ఫామ్ అవుతుంది. లేదా ఇథనాలు, కార్బన్ డయాక్సైడ్, ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది అని కూడా అడుగుతారు. ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది వేటిలో జరుగుతుంది? వేటిలో జరుగుతుందంటే బ్యాక్టీరియాస్లో, ఈస్ట్లో జరుగుతుంది. కొన్నిసార్లు మజిల్స్లో కూడా ఆక్సిజన్ మజిల్స్కి అందనప్పుడు అక్కడ కూడా గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు, గుర్తుపెట్టుకోండి. పైరువిక్ యాసిడ్కి ఫస్ట్ స్టేజ్లో, రెస్పిరేషన్ ఫస్ట్ స్టేజీలో గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్గా మారుతుంది. దీన్ని ఏమంటారంటే గ్లైకాలసిస్ అని అంటారు. ఆ తర్వాత పైరువేట్కి ఆక్సిజన్ ఉంటేనేమో ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగి చక్కగా కార్బన్ డయాక్సైడ్, వాటర్ మాలిక్యూల్, లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో క్యాజువల్గా జరిగే రెస్పిరేషన్నే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఎందుకు? ఆక్సిజన్ తీసుకొని జరుగుతుంది. మరి ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆ ప్రాసెస్నే ఎనరోబిక్ రెస్పిరేషన్ లేదా ఫర్మెంటేషన్ అని కూడా అంటారు. ఫర్మెంటేషన్, ఇప్పుడు ఫర్మెంటేషన్ బిట్ అనేది జనరల్గా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో దోశలు, ఇడ్లీలు ఇలాగా పులిసిన పిండితో చేసేవన్నీ కూడా మరి ఏ ప్రాసెస్లో జరుగుతాయి అంటే ఫర్మెంటేషన్ అనేదే జరుగుతుంది. బేకరీలో ఎక్కువగా ఫర్మెంటేషన్ చేసి ఈస్ట్ని యూజ్ చేసుకోవడం తర్వాత ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో బేకరీస్లో ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేస్తారు. కాబట్టి లాక్టిక్ యాసిడ్, ఇథనాల్ ఎక్కడ జరుగుతుందో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఎక్యుములేషన్ ఆఫ్ డాష్ రిజల్ట్ ఇన్ మస్కులర్ పెయిన్స్. ఇప్పుడే చెప్పాను, మస్కులర్ అంటే మజిల్స్లో
మనకి ఆక్సిజన్ అందనప్పుడు పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్గా మారిపోతుంది. లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. ఎప్పుడైతే మన మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయిందో అప్పుడు మనకి మజిల్ పెయిన్స్ అనేవి వస్తాయి. అందుకే అథ్లెట్స్, గేమ్స్ ఆడేవాళ్ళు చాలాసేపు పరిగెత్తడం వల్ల వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా యూజ్ చేసుకుంటారు. ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గుద్ది. కాబట్టి వాళ్ళ యొక్క మజిల్స్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాళ్ళ మజిల్స్లో పైరువిక్ యాసిడ్కి ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కంబైండ్ అవ్వకపోవడం వల్ల ఆ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్గా మారిపోతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ మారడం వల్ల మన మజిల్స్ స్టక్ అయిపోయి చాలా పెయిన్ఫుల్గా తయారవుతాయి. మీకు కూడా ఎప్పుడొకప్పుడు ఇలా జరిగే ఉంటుంది. నెక్స్ట్ బిట్, వీ కెన్ రిమూవ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ యొక్క ద్రావణంలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఏ విధంగా తొలగించగలము అంటే బాయిల్ చేయడం వల్ల తొలగించవచ్చు. బాయిల్ చేయడం వల్ల గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 34 బిట్, డాష్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ పాత్వే. ఏది శక్తిని విడుదల చేసే ప్రక్రియ? ఏది? రెస్పిరేషన్ అనేది ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్, ఇన్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఎంటర్ ఇన్ త్రూ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాళ్ళు. మ్యాంగ్రూవ్ మొక్కల్లో ఆక్సిజన్ తీసుకోవడానికి ప్రత్యేకించిన భాగాలు ఏవి? ఆల్రెడీ బిట్టు వచ్చింది, మనం చెప్పుకున్నాము. ఏ భాగాలు మరి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో ఆక్సిజన్ తీసుకోవడానికి స్పెషల్గా ఫామ్ అయ్యి బ్రీతింగ్ రూట్స్ అంటారు, లేదా వాటిని ఏరియల్ రూట్స్ అని కూడా అంటారు. బ్రీతింగ్ రూట్స్. నెక్స్ట్, ఎందుకని వీటికి స్పెషల్గా బ్రీతింగ్ రూట్స్ అనేవి ఉన్నాయంటే ఇవి ఎప్పుడు చిత్తడి నేలల్లో, తడిగా ఉండే నేలల్లో ఉంటాయి కనుక వాటికి ఆ నేలల్లో ఆక్సిజన్ అందదు. కాబట్టి ఆ బురద పైకి ప్రత్యేకమైన వేర్లు వచ్చి ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి. అలా ఆ రకంగా పైకి వస్తాయి అన్నమాట. బాగా సర్ఫేస్ రీజియన్లో పైకి వస్తాయి. ఏ విధంగా మనం చూద్దాం. ఈ రకంగా ఏరియల్ రూట్స్ అనేవి ఈ రకంగా అన్నీ పైకి వచ్చి ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రీతింగ్ కొరకే ఈ రకంగా, ఇవి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఈ రకంగా పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకొని రెస్పిరేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. స్పెషలైజ్డ్ పార్ట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్, ఫోటోసింథసిస్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, రెస్పిరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ అనేది సింపుల్ మాలిక్యూల్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది? కాంప్లెక్స్ మాలిక్యూల్గా. అంటే కార్బన్ డయాక్సైడ్ని ప్లస్ వాటర్ మాలిక్యూల్ని ఏ రకంగా కంబైన్ చేస్తుంది? గ్లూకోజ్గా కంబైన్ చేస్తుంది. కాబట్టి ఫోటోసింథసిస్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, ఎనబాలిక్ ప్రాసెస్. కిరణజన్య సంయోగక్రియ అనేది ఏ రకమైన క్రియ? నిర్మాణాత్మక క్రియ. అంటే ఏంటి? చిన్న చిన్న పదార్థాలని కలిపి ఒక పెద్ద గ్లూకోజ్ అణువుని తయారు చేస్తుంది కనుక కిరణజన్య సంయోగక్రియ నిర్మిస్తుంది పదార్థాన్ని, ఒక కొత్త పదార్థాన్ని నిర్మిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ని, నీటిని తీసుకొని ఒక కొత్త మాలిక్యూల్ని, గ్లూకోజ్ని తయారు చేసింది. కాబట్టి నిర్మాణాత్మక క్రియ. దీన్ని అనబాలిక్ ప్రాసెస్ అని అంటారు. రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది? గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ ప్లస్ ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ని దేనిగా కన్వర్ట్ చేస్తుంది? సింపుల్ మాలిక్యూల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? రెస్పిరేషన్ అనేది కాంప్లెక్స్ మాలిక్యూల్ని సింపుల్ మాలిక్యూల్స్గా అండ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి రెస్పిరేషన్ ఈజ్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. అంటే రెస్పిరేషన్ ఏమంటారు? విచ్ఛిన్న క్రియ అంటారు. గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేస్తుంది. దేనిగా? నీటి ఆవిరిగా, కార్బన్ డయాక్సైడ్గా మరియు శక్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి రెస్పిరేషన్ ఏమో విచ్ఛిన్న క్రియ అని, ఫోటోసింథసిస్ ఏమో అనబాలిక్. కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాత్మక క్రియ, శ్వాసక్రియనేమో విచ్ఛిన్న క్రియగా చెప్పుకుంటాం.
ఈ రకంగా రెస్పిరేషన్ బిట్స్ అనేవి ఉన్నాయి. మీరు చూసి తర్వాత వీటన్నిటిని అవగాహన చేసుకొని చదివితే అర్థమవుతాయి. ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించడానికి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది.